ఎన్టీఆర్ చంద్రబాబు భేటీపై మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ భారతి. జూనియర్ ఎన్టీఆర్ అలాగే నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఎన్టీఆర్ని చంద్రబాబు కలిశారట. ఈ ఇద్దరికి సంబంధించి ఈ కలయికతో ఒక మంచి ఫోటో వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకరినొకరు కలుసుకున్నట్టుగా తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గురించిన క్యాపబిలిటీస్ గురించి తెలిసే భేటీకి మరి ఒప్పుకున్నట్టుగా అయితే తెలుస్తోంది మన షర్మిల. అందుకే ఇప్పుడు భేటీకి ఒప్పుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఏదేమైనా నారా చంద్రబాబు నాయుడు భేటీపై సంచలన వ్యాఖ్యలు చేసింది జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి. చంద్రబాబు అలాగే ఎన్టీఆర్ ఇంకా బాలకృష్ణ వీళ్ళందరూ ఒకటే. వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పెట్టుకునేది అంతా కుమ్మక్క రాజకీయాల కోసమే. అంతమంది ఏమీ లేదు, అంత మంచితనము లేదు. కాబట్టి దాన్ని గురించి తెలియనటువంటి సందర్భంలో తన దగ్గరికి వెళ్లకుండా ఉండాలి. అంతేగాని ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అసలు ఏదో డిఫరెన్స్గా ఉంది అంటూ చెప్తున్నారట. కాబట్టే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి కూటమిగా మారుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే జనసేన, తెలుగుదేశం, బీజేపీతో పాజిటివ్ వైబ్రేషన్స్లోనే ఉంది. అయితే ఇప్పుడు నిజంగా ఇప్పుడు రాబోయే రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ని అలా బాలకృష్ణ ఎన్నిసార్లు అవమానించినా వెళ్ళి ఒక హీరోగా నిలబడుతున్నారంటే అంతకు మించి ఇంకేం కావాలి. కాబట్టి సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ అలాగే నారా చంద్రబాబు నాయుడు భేటీకి ముందు వరకు అంతా ఒక రకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇదంతా రాజకీయ ప్రయోజనం కోసమే ఎన్టీఆర్ అలాగే చంద్రబాబు కలిసి చేస్తున్న గేమ్ ప్లాన్ అంటూ మరి నిజాలు ఒప్పుకుంటోంది మన నారా వైఎస్ భారతి. సో వైఎస్ భారతికి సంబంధించి ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు కలవడం అంటే అది రాజకీయంగానే కాదు, దేశవ్యాప్తంగా సైతం దుమారం లేపడానికి సిద్ధంగా ఉంది.